ఉత్తరాంధ్రే కాదు, జిల్లా జిల్లా ఉత్తరాంధ్ర లేకపోతే ఎక్కువ సంఘాలు చాలా వేల మంది ఉన్నాయి. కానీ ఈ సంఘాల్లో ఉన్నటువంటి ఇటువంటి ప్రముఖులు, ఈ ముందు కూర్చున్నటువంటి చాలామంది ప్రముఖులు, పెద్దలు, ఈ కళను పోషించాలనే తాపత్రయంతో ఉన్నవాళ్ళు, కళాకారులు బతికించాలనే ఆశతో ఉన్నవాళ్ళు, కళల పట్ల మక్కువ ఉన్నవాళ్ళు ఒక త్యాగం మాత్రం చేయాలి. మనమంతా ఒక ఐక్య వేదిక అవ్వాలనేది ఒక ఆలోచన. దానికోసం మీ అందరూ కొంచెం త్యాగం చేసి చూడండి. ప్రతిదానికి ఒక సంఘం ఉంది. ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, వ్యాపార సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు ఉన్నాయి. కానీ మనకి సంఘం ఉంది, కళాకారులు కూడా సంఘం ఉంది. కానీ ఐక్యత లేదు. ఆ ఐక్యత కోసమే మా దామోదర్ లాంటి వారు కానీ, సత్యనారాయణ లాంటి వారు, ప్రసాద్ లాంటి వారు కానీ, మా బడే శ్రీరామ్ లాంటి వారు కానీ, ఇంకా 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 ఎంతోమంది కలిసికట్టుగా మనం చేయాలనే ఆలోచనతో ఒక రూపకల్పన చేయాలనే భావంతో ఉంది. అయితే అందులో భాగంగానే ఏపీకేఎస్ఎస్ రాష్ట్ర సంఘం వ్యవస్థాపక బృందం వాళ్ళు, మరి మా గౌరవ అధ్యక్షుడైనటువంటి మంగాదేవి గారు కానీ, ఇంకా ఇంకా ఇప్పుడు మీ ప్రదర్శన స్థాయిలో సన్మాన కార్యక్రమం ఉంది, మొలపూడి వెంకటరమణ గారు కానీ, వౌతు వాసుదేవరావు గారు కానీ రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేసి నాలాంటి వాడిని ప్రోత్సహించి, బాబు నువ్వు కూడా కళాకారుల పట్ల మక్కువతో ఉన్నావు కాబట్టి నీకు ఒక బాధ్యత కల్పిస్తామని చెప్పి శ్రీకాకుళం జిల్లా ఏపీకేఎస్ అధ్యక్షుడిగా నన్ను నియమించడం, నాకు తోచిన విధంగా నేను కళాకారులందరినీ పోగు చేసి సభ్యత్వ నమోదు చేయించి ఒక కళాకారులు గుర్తింపు కార్డులు ఇప్పించి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో 1000 మంది కళాకారులు గుర్తింపు కార్డులు ఇచ్చి వారిని సభ్యులుగా నమోదు చేయించి, అంటే ఏపీకేఎస్ఎస్ సభ్యులుగా చేర్పించడం అంటే ఒక ఏపీకేఎస్ఎస్ సంబంధించిన కాదండి. అలాగా శ్రీకాకుళం జిల్లాలో 1000 మంది అయితే, విజయనగరం జిల్లాలో 1000 మంది అయితే, విశాఖలో 2000 మంది అయితే, అలాగ మనకు ఉన్నటువంటి 25 జిల్లాల్లో కూడా కొన్ని వేల మంది అయితే 1,00,000 మంది కళాకారుల కుటుంబంతో మనం ముందుకెళ్దాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మేము ఇంతమంది ఉన్నాం, బతకలేక కళాకారులుగా ఉన్నాం, బతుకుతుందే తెలుగు కోసం మాకు దారి చూపించండి అని ఒక మెడలో ఉంచి ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం ఉండండి, మాకంటూ ఎంత సంఘటనమైనటువంటి శక్తి ఉంది, మాకంటూ ఎంత స్ట్రెంగ్థనింగ్ ఉంది, మాకంత సంఖ్యాబలం ఉంది, మా కోసం మీరేం పాటుపడరు, మమ్మల్ని ఏమి పరిగణలోకి తీసుకోరు అనే ఒక ఐక్యత కోసం మనం అందరం కలిసి ఉండాలని, దానికోసం మీరు అందరూ కృషి చేసి ఇంకా ఇటువంటి కార్యక్రమాలే కాకుండా పేద కళాకారులు సౌలభ్యం కొరకు, పేద కళాకారుల ఔన్నత్యం కొరకు, పేద కళాకారుల బతుకు తెరువు కోసం మీలాంటి పెద్దలందరూ కూడా మాలాంటి వారిని వెన్నుతెట్టి ముందుకు తీసుకెళ్లి ఒక ఐక్యతను చాటి ఒకే వేదిక మీద ఒకే సంఘంగా రాష్ట్రంలో ఏదో ఒక రోజు ఒక సముద్ర గర్జన వలె కళాకారుల గర్జన వినిపించి, ఈ కళాకారులు కానీ తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి కాబట్టి వాళ్ళు చెప్పింది కూడా చెయ్యాలని ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ శాఖకు మనం తట్టి లేపాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మారుతి ప్రసాద్ గారు, వారి వ్యవస్థాపక బృందం, పెద్దలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.